Divya Diamonds, origin for genuine, certified and effective gems. దివ్య గారు నమస్తే. నమస్తే. ఈ డైమండ్స్ లో డిజైనింగ్స్ లోనే క్యాడ్ క్యామ్ అనే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. అసలు క్యాడ్ అంటే ఏంటి, క్యామ్ అంటే ఏంటి, నాకు డెఫినేషన్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండి. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం లేదు, ఇక్కడ మేము యాజ్ జ్యువెలరీ డిజైనర్స్ ఏంటంటే ఫస్ట్ వి స్కెచ్ డిజైన్ మేము డ్రా చేసుకుంటాం. అది ప్రతి స్కెచ్ మీకు ఒక కస్టమర్కి మేము చూపించినప్పుడు అది అంత అపీలింగ్గా ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ప్రోడక్ట్. మాకు మేము స్కెచ్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ప్యూర్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. మేము ఎంత కలర్ చేసినా అది ఫైనల్ అవుట్పుట్ అంత లుక్ ఇవ్వదు. సో అప్పుడు మేము ఆ డిజైన్ని వి ఎంటర్ ఇట్ ఇంటూ క్యాడ్ అండ్ క్యామ్ ద్వారా మేము కస్టమర్కి చూపిస్తాం. ఇదండి ఈ డిజైన్ అయితే ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. అప్పుడు వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక డ్రెస్ చూస్తాం, వైల్ స్టిచ్చింగ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, ఫైనల్ ప్రోడక్ట్ మనకు అర్థం అవుతుంది. సో క్యాడ్ అండ్ క్యామ్ ఆర్ సచ్ సాఫ్ట్వేర్స్ విచ్ హెల్ప్ అస్ అండర్స్టాండింగ్ వాట్ ద అవుట్పుట్ ఇస్, ఫైనల్ అవుట్పుట్. ఈ డిజైన్కి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది. డైమండ్స్లో కానివ్వండి, బర్మీస్ రూబీస్లో కానివ్వండి, వీటిలో రింగ్లో కూడా మేము క్యాడ్ క్యామ్ని అప్పుడప్పుడు వాడతాము. ఎందుకంటే ప్రతి జెమ్ స్టోన్కి టోటల్ డెప్త్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైమండ్ అనుకోండి, బట్ ఫర్ అ జెమ్ స్టోన్ ఆల్సో యూ విల్ హ్యావ్ దిస్ ఇస్ ద టోటల్ డెప్త్ ఆఫ్ ద జెమ్ స్టోన్ ఆర్ అ డైమండ్. ఈ టోటల్ డెప్త్ని మనం కరెక్ట్గా ప్రపోర్షనేట్గా రింగ్లో కూర్చోపెట్టాలి. అప్పుడే కదా మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ విల్ అబ్జర్వ్ ద సన్ రేస్ అండ్ ట్రాన్స్మిట్ ఇన్ టు అవర్ హ్యూమన్ బాడీ. కాబట్టి ఇది ఏ ప్రపోర్షన్లో మనము ఇక్కడ వస్తుంది, దాని ఫ్రేమ్ ఇక్కడ వస్తుంది. ఇది టోటల్ డెప్త్ అయినప్పుడు ఫ్రేమ్ అన్నది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఏ యాంగిల్లో ఫిక్స్ చేస్తున్నామో ఇదంతా కూడా మనకి, ఇది ఏ యాంగిల్లో ఫిక్స్ చేస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక క్యాడ్ అండ్ క్యామ్ సాఫ్ట్వేర్స్లో ఇది చాలా ఈజీగా కస్టమర్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అవుతుంది, అర్థమవుతుంది, కస్టమర్కి కూడా అర్థమవుతుంది, మనకు వర్కర్కి కూడా నేను ఇది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇది ఈ యాంగిల్లోనే ఇలానే ఉండాలి. నవరత్నాలు చేసేటప్పుడు, నవరత్నాలు ఎంబెడ్ చేసేటప్పుడు కూడా మేము క్యాడ్ క్యామ్ సాఫ్ట్వేర్స్ బాగా వాడతాము. ఎందుకంటే ఈ ప్రపోర్షన్స్లో రావాలి, ఇది ప్లేస్మెంట్స్ ఇలా ఉండాలి. జ్యువెలరీలో అయితే క్యాడ్ అండ్ క్యామ్ ఇస్ వైడ్లీ యూస్డ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్స్, డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్లో కూడా వెరీ స్పెసిఫిక్ డిజైన్స్ దే వాంట్. అప్పుడు కూడా దే వాంట్ యూనిక్ డిజైన్. అప్పుడు స్కెచింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవుట్పుట్ ఎలా అర్థం కావాలి, ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా మేము కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్, వెదర్ దే లైక్ ఇట్, చిన్న మైన్యూర్ చేంజెస్ కావాలా, వెదర్ దే వాంట్ అనదర్ డిజైన్. సో క్యాడ్ అండ్ క్యామ్ బేసికలీ ఫ్రమ్ ద బ్యూటీ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఎఫెక్ట్ పర్స్పెక్టివ్. బ్యూటీ ఏంటంటే కస్టమర్కి అందంగా ఉందా లేదా అని, ఎఫెక్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే మళ్ళీ దాని ప్రపోర్షన్స్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఇప్పుడు ఒక ఆక్టగన్ కట్ ఉంటుంది, ఆ ఆక్టగన్ కట్ని ప్రాపర్ ప్రపోర్షన్స్లోనే కూర్చోబెట్టాలి. ఇది మేము వర్కర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, కస్టమర్కి అర్థం కావాలన్నా క్యాడ్ అండ్ క్యామ్ వెరీ యూస్ఫుల్ సాఫ్ట్వేర్స్. అలానే కొన్ని టెస్టింగ్కి కొన్నిటి వరకే యూస్ చేస్తారు కొన్ని ఎక్విప్మెంట్స్. ఆ ఎక్విప్మెంట్స్లో మోస్ట్ ట్రస్టెడ్ ఎక్విప్మెంట్ ఏది, మీరు ఎక్కువ ఏది యూస్ చేస్తారు? లైక్ ఐ సెడ్, ఒక్క ఎక్విప్మెంట్ ఇస్ నాట్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఎక్విప్మెంట్. అన్ని సిరీస్గానే వాడాలి. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, నాకు మైక్రోస్కోప్ ఇస్ వెరీ లైక్ ఇట్ డిఫరెన్షియేట్స్ సింథటిక్. ఎందుకంటే సింథటిక్కి న్యాచురల్కి పారామీటర్స్ అన్నీ సేమే వస్తాయి. యా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమే. అందుకనే కదా మనం అస్సలు గుర్తుపట్టలేని స్టేజ్లో ఇప్పుడు ఎందుకున్నామంటే పారామీటర్స్ ఆర్ సేమ్. ఉట్టి ఫార్మేషన్స్ దగ్గర తేడా వచ్చేస్తుంది. ఒక ల్యాబ్లో గ్రో అయిన ఫార్మేషన్స్ వేరు, ఎర్త్లో గ్రో అయిన ఫార్మేషన్స్ వేరు. సో నా పర్సనల్ ఫేవరెట్ మైక్రోస్కోప్. ఎందుకంటే దాంట్లో ఐ ఫీల్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు డిఫరెన్షియేట్, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. అన్ని టెస్ట్ మేము పక్కనే అన్ని రీడింగ్స్ రాసుకొని అన్ని అనలైజ్ చేస్తూ ఫైనల్ టెస్ట్ మైక్రోస్కోప్ చూస్తూ అప్పుడే మేము కమిట్ చేస్తాం వెదర్ ఇట్ ఇస్ న్యాచురల్ ఆర్ సింథెటిక్. ఒక దివ్య డైమండ్స్లో ఒక డైమండ్ని కానీ ఒక జెమ్ని కానీ ఎన్ని పారామీటర్స్లో చెక్ చేస్తున్నారు మీరు? 12 to 13 టెస్ట్ అండి. ప్రతి టెస్ట్కి ద డైమండ్ ఆర్ జెమ్ స్టోన్ ఇస్ ఎక్స్పోజ్ టు 12 to 13 టెస్ట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్, వాట్ ఈస్ ద వెయిట్. రఫ్ అయితే సెపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మేము డీల్ చేసేది కట్ అండ్ పాలిష్డ్ కాబట్టి ప్రతి జెమ్ స్టోన్ని మేము అన్ని ఎక్విప్మెంట్స్లో పాస్ చేస్తూ, అంటే అన్ని ఇట్ విల్ గో త్రూ ఆల్ ది ఎక్విప్మెంట్స్. మీకు ఇది సర్టిఫికెట్లో కూడా ప్రతి ఎక్విప్మెంట్ రీడింగ్ ఒకటి కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది. సో అన్ని టెస్ట్ పాస్ అయిన తర్వాతే ఒక కస్టమర్కి ఒక జెమ్ స్టోన్ అనేది ఇస్తాం మేము.
ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్, రింగ్ అయినా కానివ్వండి, లాకెట్ అయినా కానివ్వండి, విత్ అ ఫోటోగ్రాఫ్. అండ్ రింగ్లో కూడా మేము చేసిన వర్కర్ ఇనిషియల్ ఎంగ్రేవ్ అయ్యి ఉంటుంది, జెమ్స్టోన్ వెయిట్ ఎంగ్రేవ్ అయ్యి ఉంటుంది. ఇన్ని పారామీటర్స్ మేము ఫాలో అవుతూ ల్యాబ్ రిపోర్ట్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. ఒక ప్రాపర్ స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్ ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో దివ్యా డైమండ్స్ ఫాలోస్ ఆల్ దోస్ నార్మ్స్ అండ్ కండిషన్స్. కాబట్టి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అన్నది ఉండదు with the gemstone. When you come to Divya Diamonds, proper global authenticated lab formalities ఏముంటాయో అన్నీ మేము ఫాలో అవుతూ ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ అండి. ఇప్పుడు 13 or 14 పారామీటర్స్ చెప్తున్నారు అండ్ మీరే ఇప్పుడు GIA లాంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడు కస్టమర్ ఈ 14 పారామీటర్స్ దీనిలోనే చెక్ చేసేసుకోవచ్చా ఈ GIA దానిలో? ఎస్, డెఫినెట్లీ. ఓకే. ఇప్పుడు వరల్డ్ క్లాస్ అథెంటికేటెడ్ ల్యాబ్ రిపోర్ట్స్ అని ఉంటాయండి. ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో ప్రతి ఎక్విప్మెంట్ కిందకి జెమ్స్టోన్ వెళ్ళాలి. ఇది వాళ్ళ రూల్. ఎందుకంటే ఏ ఎక్కువ ఎక్విప్మెంట్లోనైనా తేడా తెలిసిపోవచ్చు, ఇది న్యాచురల్ కాకపోయి ఉండొచ్చు. సో దే విల్ నాట్ టేక్ దట్ ఛాన్స్. నాట్ దివ్యా డైమండ్స్ టేక్స్ దట్ ఛాన్స్. వీ విల్ పుట్ దట్ జెమ్స్టోన్ టు ఎవ్రీ సింగిల్ టెస్ట్. అన్ని మెన్షనింగ్ కూడా ఉంటుంది సర్టిఫికెట్లో, ఏం చేసామో దాని రీడింగ్ ఏంటి, దాన్ని బేస్ చేస్తూనే మేము అది న్యాచురల్ సింథటిక్ అని మేము ఐడెంటిఫై చేసి ల్యాబ్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నాం. సో దట్ క్వాలిఫైడ్ పర్సన్ విల్ అండర్స్టాండ్ దీని మీద ఏం టెస్ట్ కండక్ట్ చేశాము, ఏంటి ఆ రీడింగ్స్ ఏంటి, వెయిట్ని బేస్ చేసుకుని నేను న్యాచురల్ చెప్తున్నాను, ఇది నా ఫీలింగా కాదు కదా. ఇట్ ఈస్ అ ప్రాపర్ సైన్స్. నేను ఇది బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ ఐఎమ్ సర్టిఫైడ్ ఇట్ యాజ్ న్యాచురల్. బయట ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తుంటే, ఆ ఫేక్ సర్టిఫికేట్ చూస్తుంటే అలానే ఉంది. ఆయనకు అనిపించి ఉండొచ్చు, ఆ జిమాలజిస్ట్ కనిపించిందేమో, ఆ ట్రేడర్స్ కనిపించిందేమో అన్నట్టే ఉన్నాయి. అవి కలర్ ఉంటుంది, కట్ ఉంటుంది, డైమెన్షన్స్ ఉంటాయి, న్యాచురల్ అని చెప్తారు. బేస్డ్ ఆన్ వాట్ ఇట్ ఈస్ న్యాచురల్. అవి మెన్షన్ చేస్తేనే ఆ ల్యాబ్ రిపోర్ట్కి ఇట్ ఈస్ ఒథెంటిక్ అండ్ ఆల్సో ఇట్ క్యారీస్ సమ్ వాల్యూ. ఇట్ బికమ్స్ అ పీస్ ఆఫ్ డాక్యుమెంట్.